మగధను పాలించే బృహద్రథ మహారాజుకి ఇద్దరు భార్యలు. వారు కాశీరాజు కుమార్తెలు. వారికి సంతానం లేదు. ఒకరోజు బృహద్రథుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చందకౌశిక అనే మహర్షిని చూస్తాడు. ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని, సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు. మహారాజు మాటకు మెచ్చి ఋషి ఒక పండుని ఇచ్చి దానిని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెప్తాడు. కానీ మహర్షికి రాజుకు ఇద్దరు భార్యలు అనే విషయం తెలియదు. అయితే బృహద్రథుడు ఇంటికి వచ్చి ఆ ఫలాన్ని 2 భాగాలుగా చేసి ఇద్దరు భార్యలకు ఇస్తాడు. ఆ సగభాగాలను తిన్న ఇద్దరు భార్యలకు శిశువు 2 సగభాగాలుగా జన్మిస్తాడు. దీనితో దిగ్భ్రాంతికి లోనైన మహారాజు ఆ 2 సగభాగాలను అడవిలో వేయాలని సైనికులకు ఆదేశిస్తాడు. దానితో వారు అక్కడికి దగ్గరలో ఉన్న అడవిలో వాటిని వేస్తారు. అదే అడవిలో జర అనే రాక్షసి నివసిస్తుంది. ఆ రాక్షసి ఆ మొక్కలను తినడానికి వచ్చి తన 2 చేతులతో వాటిని తీసుకొని చేతుల దగ్గరకు తెస్తుంది. అప్పుడు ఆ 2 మొక్కలు ఒక్కటే బిడ్డకు ప్రాణం వచ్చి ఏడవటం మొదలు పెడతాడు. దానితో జర ఆ బిడ్డను మహారాజు వద్దకు తీసుకువెళ్ళి జరిగింది వివరిస్తుంది. ఒకరోజు చందకౌశిక మహర్షి బృహద్రథుని రాజ్యానికి వచ్చి జరాసంధును చూసి పరమ శివభక్తులలో ఒకడవుతాడని చెప్తాడు. ధర్మరాజు రాజసూయాగం చేయడానికి కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి తన అభిప్రాయం అడుగుతాడు. కానీ రాజసూయాగం చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. అప్పుడు కృష్ణ పరమాత్ముడు జరాసంధుని వద్ద చాలా డబ్బు ఉందని, అతడు అనేక మంది రాజులను బంధించి ఘోరంగా హింసించి శివునికి బలి ఇస్తున్నాడని కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చర్చించి తను, అర్జునుడు, భీముడు జరాసంధుని వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి యుద్ధభిక్ష అడుగుతామని మగధ బయలుదేరతారు. మగధ పొలిమేరలకు చేరుకోగానే జరాసంధుడు కోట మీద ఉన్న పెద్ద డంకాల గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు భీముడికి చెప్తాడు. ఆ డంకాలు శత్రువులు ఎవరైనా రాజ్యంలోకి ప్రవేశిస్తే వాటంతటా అవే మోగుతాయని, భీముడికి ఆ డంకాలను తన ఉదరంతో చీల్చమని చెప్తాడు. వాటిని ధ్వంసం చేశాక ముగ్గురు రాజ్యమార్గంలో కాకుండా దొడ్డిదారిలో రాజ్యంలోకి ప్రవేశిస్తారు. జరాసంధుడు వారికి తాంబూలం ఇవ్వబోతే శ్రీకృష్ణుడు వాటిని నిరాకరిస్తాడు. అప్పుడు జరాసంధుడు కారణం అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధభిక్ష కావాలని కోరతాడు. జరాసంధుడు భీముడితో మల్ల యుద్ధానికి అంగీకరించి తన పెద్ద కుమారుడైన సహదేవునికి పట్టాభిషేకం చేసి మల్ల యుద్ధంలోకి దిగుతాడు. యుద్ధం మొదలుపెట్టి 26 రోజులు అవుతున్నా ఒకరిపై ఒకరు ఆకాశంలో పిడుగులు పడుతున్నాయా అన్నంతగా పోరాడుతున్నారు. జరాసంధుని ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బ్రతుకుతున్నాడు. చీల్చిన శరీరం మరలా అతుక్కుంటుంది. యుద్ధం 27వ రోజు శ్రీకృష్ణుడి సూచన మేరకు భీముడు జరాసంధుని 2 భాగాలుగా చీల్చి 2 భాగాలను 2 దిక్కులా విసిరేస్తాడు. దానితో జరాసంధుడు మరణిస్తాడు.